రమేష్ గారు ఇప్పుడు మనకు మరి మన దేశ ప్రధాని నేపాల్‌కి ఎలా సపోర్ట్ చేయబోతున్నారు? ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు అక్కడ లేడీ పీఎంఐ గా ప్రమాణ స్వీకారం చేశారు టెంపరవరీగా. మరి మన దేశం సహాయం వాళ్ళు ఏం కోరుతున్నారు? ఓకే. మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రభాయ్ మోడీ గారు ఒక మహిళ నేపాల్లో ప్రధానమంత్రిగా ఆ దేశంలో ఉన్న స్టూడెంట్స్ ప్రపోజ్ చేయటము, దాన్ని నేపాల్ రాష్ట్రపతి అంగీకరించటము, ఆమె ప్రమాణ స్వీకారం చేయటము, వీటన్నిటిని ప్రధానమంత్రి మోదీ గారు స్వాగతించారు. We have welcomed the developments in Nepal. We have accepted, we have also appreciated that people have chosen a woman in Nepal. That too, ఆ మహిళ భారతదేశంలో చదువుకొని వెళ్ళాము బెనారస్ హిందూ యూనివర్సిటీలో. సో దాన్ని స్వాగతించాం మనము. ఒక మహిళ మరి ఇప్పుడు చాలా గందరగోళము, మన తెలంగాణలో అంటారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆ కొలోకియల్ లాంగ్వేజెస్లో మనం ఏమంటాం, ఆగమాగం అయిపోయింది. నేపాల్ ఆగమాగంగా ఉన్న దాన్ని మరి ఇల్లు చక్కబెడతాని కోసం ఒక మహిళ తన నడుం బిగించి ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా, లేదా ఒక రాణి రుద్రమదేవి లాగా, లేదా మరి భారతదేశ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి గొప్ప నాయకత్వం లాగా ఈమె కూడా అంటే నేపాల్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీమతి సుశీలా క్రిక్ గారు విజయం సాధించాలని, నేపాల్లో ఉన్న రాజకీయ అనిశ్చితి అస్థిరతని తొలగించి ఆర్థిక సుస్థిరత కల్పించే విధంగా నేపాల్లో ఉన్న కార్మిక, కర్షక, శ్రామిక, విద్యార్థుల యొక్క ఆర్థిక పరిస్థితిని, ఉద్యోగ భద్రతని, పర్యావరణ భద్రతని, పారిశ్రామిక భద్రతని పెంచే విధంగా ఆ దేశం ముందలకు అడుగు వేయాలని, it is in the best interest of Nepal that we actually want all these things must come together. షూర్ సార్, మనం కూడా ఎక్స్పెక్ట్ చేద్దాము. ఎందుకంటే ఇప్పుడు పక్కన దేశమే కదా, మనకి ఎందుకులే అని అనుకుంటే మన పైన కూడా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఎంతైనా ఉంది. పక్కన ఇల్లు కాలుతుంటే ఆ ఇల్లు కాలుతున్నప్పుడు మనం కాము కూర్చుంటే మనకు ఒక్క నిప్పురవ్వ వచ్చి పడినా చాలు. సో దాన్ని ఆర్పుకుంటేనే మన ఇల్లు కూడా సురక్షితంగా ఉంటుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. అండ్ ఇంకొకటి రమేష్ గారు, ఇప్పుడు మనకు నారా లోకేష్ గారు చాలా మంది అక్కడ ఇండియన్స్ ని బయటకి తీసుకురావడము చేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాట్ ఎవర్ ఇప్పుడు మనకి దేశాల మధ్య జరుగుతున్న ఇష్యూ కాబట్టి మనకు ఎవరైనా మనకంతా ఒకటే, మన తెలుగు వారు. సో నారా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం, వారు ఇంకెలాంటి చర్యలు, కొంతమంది అయితే బయటికి తీసుకురావడం జరిగింది, వారి పట్ల వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏంటి, ఏమేమి క్రియా చర్యలు వాళ్ళు? నేపాల్లో ఈ అనిశ్చిత పరిస్థితి, ఈ హింసాత్మక పరిస్థితి నేపాల్లో జరుగుతుంది కాబట్టి నేపాల్లో ఉన్న భారతీయులు ఇబ్బంది పడకుండా వాళ్ళ ప్రాణరక్షణ కల్పించి భారతదేశానికి తీసుకురావడం అనేది ప్రథమ కర్తవ్యంగా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ డాక్టర్ ఎస్ జయశంకర్ గారు, ఐటీ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అండ్ ఐటీ మినిస్టర్ ఆఫ్ ఆంధ్ర శ్రీ నారా లోకేష్ గారు, ఇక్కడ తెలంగాణలో కూడా శ్రీధర్ బాబు గారు ఐటీ మినిస్టర్ గారు, మిగతా వాళ్ళు పెద్దవాళ్ళందరూ దీని మీద ఒక యుద్ధ ప్రాతిపదిక మీద భారతీయ సంతతికి చెందిన ఎవరైనా సరే నేపాల్లో ఉంటే వాళ్ళని సురక్షితంగా తిరిగి మళ్ళీ భారతదేశానికి తీసుకొచ్చే అన్ని రకమైన దౌత్యపరమైన మరి రవాణాపరమైన చర్యలని తీసుకుంటున్నారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అలాగే నేపాలీలు భారతదేశంలో చాలామంది పనిచేస్తున్నారు. హోటల్ ఇండస్ట్రీ, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ, టూరిజం ఇండస్ట్రీ, హెల్త్ ఇండస్ట్రీ, ట్రాన్స్పోర్టేషన్ ఇండస్ట్రీ, ఐటీ కమ్యూనికేషన్స్ ఇండస్ట్రీ, డొమెస్టిక్ సర్వెంట్స్గా, గుర్కాలుగా, ఫస్ట్ నేపాలీ అనగానే గుర్కాలుగా అంటే సేఫ్టీ సెక్యూరిటీ, మనకి గేటెడ్ కమ్యూనిటీస్లో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్గా ఎంతోమంది నేపాలీలు పనిచేస్తున్నారు. అసలు యాక్చువల్గా మన భారతదేశ సైన్యంలోనే నేపాలీ గూర్ఖా రెజిమెంట్ ఉంది. సో నేపాల్ సో వాళ్ళు కూడా మంచి పీపుల్, లాయల్ పీపుల్, వాళ్ళు కూడా చాలా దే ఆర్ వెరీ నైస్ హార్డ్ వర్కింగ్ పీపుల్ నేపాలీస్. దే లవ్ ఇండియా ఆల్సో, సో నాట్ ఏ ప్రాబ్లం. సో వీఆర్ ఆల్సో అంటే మనం కూడా భారతదేశం నుంచి వీఆర్ గివింగ్ దెమ్ దట్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. మీరేం కంగారు పడొద్దు, మీ దేశంలో పరిస్థితులు చక్కబెట్టే వరకు మీరు ఇక్కడే ఉండండి, నథింగ్ టు వర్రీ అనే ఒక ఇది కూడా ఉంది. మంచి మంచి కోఆపరేటివ్ కొలాబరేటివ్
అట్మాస్ఫియర్. నైస్ సార్, అది నిజంగా జరగాలి. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు మనకు ఎక్కువగా మనల్ని బాధిస్తున్న విషయం ఏంటంటే ట్రంప్ అనేక విధాలుగా ఇప్పుడు మన పైన 50% టారిఫ్ విధించడము, అదంతా కూడా దీనికి తలొగ్గకుండా మన ప్రధానమంత్రి మోడీ గారు అన్ని దేశాలకు వెళ్ళి వారితో పాటు ఐకమత్యంగా ఉండాలి అనే ఉద్దేశాన్ని అయితే మనకు తీసుకొస్తున్నారు. మరి దీని పట్ల ఇప్పుడు నెక్స్ట్ అవి తగ్గించే, సుంకాలు తగ్గించే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? లేదు అని అంటే ఇక ట్రంప్ గురించి తెలిసిందే కదా, ఒక హిట్లర్ టైప్ ఆ ధోరణినే వెళ్తుందా? అంటే మనం రీసెంట్గా విన్నది ఏంటంటే మన దేశానికి వచ్చి మన పిఎంని కలవాలి అనుకుంటున్నారు అని అయితే ఒక ట్వీట్ అయితే చూసాము. మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది అయితే మనకు తెలియాలి, అంటే పీపుల్కి కూడా తెలియాలి. మాధవి గారు, ముఖ్యంగా మన టీవీ ఛానల్ చూస్తున్న వాళ్ళకి నేను చెప్తున్నాను ఒకటి, అంతర్జాతీయ సంబంధాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. ఆ దేశ ప్రయోజనాలే శాశ్వతంగా ఆ దేశాలు పనిచేస్తాయి. ఐ హోప్ ఆ ఒక్క సెంటెన్సు, అమెరికా ఎప్పుడు మనకి మిత్రుడుగా ఉందాం అనుకోవడం కూడా పొరపాటు. అమెరికా ఎప్పుడు మనకి శత్రువు కాదు, మనం కూడా ఎవరికైనా శత్రువు కాదు, మిత్రువు కాదు. భారతదేశానికి ఆ రోజున ఆ క్షణాన ఇటువంటి రాజకీయపరమైన, ఆర్థికపరమైన, వర్తకపరమైన, వాణిజ్యపరమైన, సాంకేతికపరమైన అవసరాలు ఉంటాయో దానికి అనుగుణంగా మనము ఏ దేశంతో కలిసి ముందరకెళ్ళాలి అనే దాని మీద మన యొక్క ముందడుగు ఉంటుంది. మన దేశ విదేశాంగ మంత్రి ఎవరు? డాక్టర్ ఎస్ జయశంకర్ గారు. మన దేశ ఆర్థిక మంత్రి ఎవరు? నిర్మలా సీతారామన్ మేడం గారు. మన దేశ హోమ్ మినిస్టర్ ఎవరు? అమిత్ షా గారు. మన దేశ రక్షణ శాఖ మంత్రి ఎవరు? రాజ్నాథ్ సింగ్ గారు. మన దేశ రక్షణ సలహాదారు, భారత జాతీయ భద్రతా సలహాదారు అంటారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ టు ద ప్రైమ్ మినిస్టర్ ఎవరు? శ్రీ అజిత్ దోవల్ గారు. మా గురువు గారు, నేను ఆయన దగ్గర పనిచేశాను, ఇది నా భాగ్యము. ఐ హ్యావ్ వర్క్డ్ విత్ హిమ్ యాజ్ ఎ రీసెర్చ్ అసోసియేట్ ఆన్ సర్టన్ మ్యాటర్స్ ఆఫ్ ది కంట్రీ. సో వీళ్ళంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే ఆ నిర్ణయము భారతదేశం యొక్క వర్తక వాణిజ్య వ్యాపారాల మీద అమెరికా ప్రెసిడెంట్ అయిన ట్రంప్ విధించిన 50%, 50% టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించమని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి మన వాళ్ళు అందరూ చెప్పారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వినలేదు, అందుకని మనం ఖాళీగా కూర్చోలేదు. వాళ్ళకి సరైన జవాబు భారతదేశ చరిత్రలో, స్వతంత్రోద్యమ చరిత్ర తర్వాత 1947 ఆగస్టు 15 తర్వాత ఇవాళ లాస్ట్ 11-12 ఏళ్లుగా ప్రధానమంత్రి మోడీ గారు నాయకత్వంలో ఇప్పుడున్న ప్రభుత్వము చాలా గట్టి ప్రభుత్వం, చాలా సమర్థవంతమైన ప్రభుత్వం. ఏం చేసిందంటే, ఓహో నువ్వు మమ్మల్ని వర్తక వాణిజ్య వ్యాపారాల మీద 50% సుంకం వేసావు, నువ్వు కాకపోతే ఎవరితో వ్యాపారం చేయాలో, ఎవరితో వర్తకం చేయాలో, ఎవరితో వాణిజ్యం చేయాలో, ఎవరితో చెలిమి చేయాలో నువ్వు చెబితే మేము చేసే రోజులు పోయినాయి. మా సర్వసత్తాక సార్వభౌమ రాజ్యంగా భారతదేశం విరాజిల్లుతున్నది. మేము మా దేశానికి ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఆ ప్రయోజనాల దృష్ట్యా మేము ఎవరితో స్నేహం చేస్తామో, ఎవరితో శత్రుత్వం పెట్టుకుంటామో నువ్వు చెప్తే ఇనే కర్మ మాకు లేదు అని చెప్పటమే కాదు, నిరూపిస్తున్నారు కూడా. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈ అన్ని కంట్రీస్కి, ముఖ్యంగా మన ఇండియా ఈ అన్ని దేశాలకు వెళ్ళి దీంతో పాటుగా బ్రిక్స్ అంటారు, BRICS, బ్రిక్స్ కూటమితో పాటు SCO అంటారు, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, చైనా, పాకిస్తాన్, కొన్ని సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అయినా కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్ ఇలాంటి కంట్రీస్, ఇంకా రష్యా లాంటి కంట్రీస్తో మొన్న ఈ మధ్య మీటింగ్ జరిగింది. కొంతమంది ఇంకా యూరోపియన్ యూనియన్ లీడర్స్ని కూడా దానికి పిలిచారు. అందరి దగ్గరికి మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు వెళ్ళటం జరిగింది, రష్యన్ ప్రెసిడెంట్ని కలవటం జరిగింది, చైనీస్ ప్రెసిడెంట్ని కలవటం జరిగింది. చైనీస్ ప్రెసిడెంట్ని కలిసి ఆల్మోస్ట్ 10 ఏళ్ళు అవుతుంది. తర్వాత మళ్ళీ కలవటం జరిగింది. అమెరికాకి సంకేతాలు ఇచ్చాం, ఏమని, నువ్వు డాలర్తోనే ప్రపంచాన్ని నువ్వు శాసిస్తున్నావు అనుకుంటున్నావు, నువ్వు చెప్పిందే మేము వినాలని నువ్వు అనుకుంటున్నావు, మాకు ఇంకా వేరే గత్యంతరం లేదని నువ్వు అనుకుంటున్నావు. తప్పు. వీ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్ అండ్ ఆల్టర్నేటివ్స్. అవసరమైతే డాలర్ అనేది కొడతానికి మేము అవసరమైతే కొత్త కరెన్సీని కూడా క్రియేట్ చేస్తాము వేరే దేశాలతో కలిసి, ముఖ్యంగా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, అంటే ముఖ్యంగా ఈ కూటమి దేశాలతో కలిసి మేము ఇండియా
లీడర్షిప్ తీసుకొని చేయగలము అనేది కూడా ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. తర్వాత సుంకాలు కనుక ఇంకా పెంచారనుకోండి, మీరు 50% ఇంకా పెంచారనుకోండి, మిమ్మల్ని ఎట్లా దెబ్బ కొట్టాలో కూడా అట్లా చేయడానికి మీరు రెడీగా ఉన్నాము అనేది చెప్పారు. అంటే మన తెలంగాణలో అంటారు కదా, పేకాటే బావే సంథింగ్ ఏదో అదొక పేకాటే అంటారు కదా. అంటే ఒక వ్యాపారం దగ్గరికి వచ్చేసరికి, ఒక వర్తకం దగ్గరికి వచ్చేసరికి, ఒక వాణిజ్యం దగ్గరికి వచ్చేసరికి ఎవరెంతో అంతే. డిమాండ్ సప్లై, మార్కెట్ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. డిమాండ్ ఎంత ఉంది, సప్లై ఎంత కావాలి, డిమాండ్ ఎంత ఉంది. డిమాండ్ తక్కువ ఉంది, సప్లై ఎక్కువ కావాలి, ఆబ్వియస్లీ ధరలు పెరగటం అలాంటి జరుగుద్ది. సప్లై తక్కువగా ఉంది, డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది, అగైన్ ధరలు పెరగటం జరుగుద్ది. సో ఇవన్నీ డిమాండ్ సప్లై థియరీ మీద ఆధారపడతాయి కానీ ఎమోషన్స్ మీద ఆధారపడవు. ఎమోషన్స్ అంటే అయ్యో వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, మనవాళ్ళు కదా, ఇవి ప్రపంచ రాజకీయాల్లో ప్రపంచ దేశాల మధ్య ఇవి ఉండవు. ఇది మీరు అడిగిన ట్రంప్ 50% టారిఫ్కి భారతదేశం ఏ విధంగా రియాక్ట్ అయింది అనేది చాలా విపులంగా, వివరంగా, స్పష్టమైన తెలుగులో మన ప్రేక్షకులకు అర్థమయ్యేటట్టు చెప్పారు. చాలా క్లియర్గా చెప్పారు. ఎందుకంటే దేశం అంతా కూడా ట్రంప్ అంటే నార్మల్ పీపుల్కి ఏంటంటే ఇదంతా అవగాహన ఉండదు. దాంతోపాటు ఏమవుతుందంటే పెంచేశారు అనేదే వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మన గోల్డ్ రేట్ వచ్చేసరికి దొంగతనాలు ఎక్కువైపోయాయి. ఇప్పుడు అలాగే ఇప్పుడు స్టాక్ మార్కెట్లు భారీగా పడిపోయాయి. అంటే ట్రంప్ ఎప్పుడైతే సుంకాలు పెంచడం స్టార్ట్ చేశారో ఆ డే నుండి స్టాక్ మార్కెట్స్ అన్నీ కూడా కొలాప్స్ అయిపోయాయి. సో అలా అంటే దేశాన్ని ఏదో ఒక రకంగా దెబ్బతీయాలని చూస్తున్నారు. కానీ అంటే మనకు సపోర్ట్ చేస్తున్నట్లుగానే చేస్తూ పాకిస్తాన్కి ఆపరేషన్ సింధూరప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్ చేశాడు ట్రంప్. అంటే అంత మనకు తెలుసుకోలేనంత ఇది వివక్షణ లేకుండా ఉన్నారనుకున్నారు. కాకపోతే ఏంటంటే మన దగ్గర ఉన్నది మోడీ అనే విషయం మర్చిపోయినట్లున్నాడు. మన మోడీతో పాటు మన దగ్గర మంచి కేంద్ర నాయకత్వంలో మంచి మంత్రిమండలి ఏర్పడింది. నితిన్ గడ్కరీ గారి దగ్గర నుంచి, సో మన అమిత్ షా గారి దగ్గర నుంచి, లేదా మన జయశంకర్ గారి నుంచి, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారు, నిర్మలా సీతారామన్ గారు, ఒక మంచి టీమ్ ఇండియా బాగా ఫామ్ అయి ఉంది. దాంతోపాటు మనం కూడా భారతీయులు అంటే సిటిజన్స్ మనందరము ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అనండి, ఫార్మా అనండి, బయోటెక్నాలజీ అనండి, అగ్రికల్చర్ అనండి, టెలికమ్యూనికేషన్స్ అనండి, ట్రాన్స్పోర్టేషన్ అనండి, భారతీయులు కూడా మనందరము చాలా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్లో నెంబర్ 1 అనిపించుకొని, మెడిసిన్లో కూడా నెంబర్ 1 అనిపించుకొని ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన స్థాయికి ఇప్పుడు మనం ఎదిగాం. సో భారతదేశము 2025లో ఉన్న భారతదేశము 1947లోనో, 57లోనో, 1967లోనో, 1977లోనో, 87లోనో, లేకపోతే 97లోనో, 2007లోనో ఉన్న దేశం కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆర్థికంగా మనం ఎదగాలి అనుకుంటే అది మనకి ఎంతో సమయం పట్టదు. ఆల్రెడీ మనం $4 trillion రీచ్ అవుతున్నాము. సో వీఆర్ ఆన్ ద రైజింగ్ పాత్. సో అన్నిటికీ మించి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మిడిల్ క్లాస్, మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ ఉన్న దేశంలో మనది. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ లిటరేట్స్ ఎక్కువ ఉన్న దేశం మనది. ఎస్, మన దగ్గర నిరుద్యోగం సమస్య లేదని నేను చెప్పట్లా, అది తప్పు, ఉన్నదన్నట్టు చెప్పాలి. అన్ఎంప్లాయ్మెంట్ ఉంది మన దగ్గర, కానీ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నంత మాత్రాన మనము మరి వెనకబడి ఏమి లేము. చాలా వరకు జరుగుతుంది. ఆంటర్ప్రినర్లుగా చాలామంది వస్తున్నారు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. అంటే జాబ్ సీకర్స్ నుంచి జాబ్ గివర్స్గా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ కూడా ఏదో ఒకటి చేసి, అబ్సల్యూట్లీ వాళ్ళని, మాధవి గారు నేనేమంటానంటే మీరు హౌస్ వైఫ్ అన్నారు, నేను హోమ్ మేకర్ అంటున్నాను. ఒక కుటుంబాన్ని పెంచి పోషించేది ఒక మహిళ. నా తల్లి, నా చెల్లి నాకు ఇచ్చిన సపోర్ట్ మూలానే నేను డాక్టరేట్ ఇన్ అమెరికన్ స్టడీస్ PhD ఫ్రమ్ ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదువుకోగలిగాను. తెనాల్లో పుట్టి ఇంటర్మీడియట్ తప్పి డిగ్రీ వరకు తెలుగు మీడియం చదివి MA హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మళ్ళీ ఫస్ట్ కొట్టి పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్లో. ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు మా సీనియర్, 6 years సీనియర్ టు మీ. ఆ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ MA పొలిటికల్ సైన్స్ నుంచి ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ PhD చేసి అక్కడి నుంచి ఇజ్రాయెల్ దేశంలో చదువుకొని, ఇజ్రాయెల్ నుంచి అమెరికాలో 10 యూనివర్సిటీస్లో చదువుకొని, లాస్ట్ ఇయర్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ హ్యూమన్ ఎథిక్స్
అంటే అడ్వాన్సింగ్ హ్యూమన్ సెంట్రిక్ ఏఐ ప్రోగ్రామ్ సెలెక్ట్ అయ్యి స్టాన్ఫోర్డ్ వరకు, తెనాల నుంచి స్టాన్ఫోర్డ్ వరకు ఈ ప్రస్థానంలో ఒక మహిళ, నా తల్లి, మా సిస్టర్సు ఇచ్చిన సపోర్టు ఈ సంథింగ్ ఫినామినల్. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్, ఒక మహిళా శక్తి 21వ శతాబ్దంలో అత్యున్నతమైన పాత్ర పోషిస్తున్నది. కాబట్టి మహిళా శక్తి సమృద్ధిగా ఉన్న దేశం భారతదేశం. భారతదేశానికి తిరుగులేదు. భరతమాత ముద్దు బిడ్డలుగా మనం ప్రపంచ రాజకీయాల్లో, ప్రపంచ ఆర్థిక వర్తక వాణిజ్య వ్యాపారాల్లో మనము మన జెండాని పాతపోతున్నాము. త్రివర్ణ పతాకము మన జెండా, త్రివర్ణ పతాకం మన ఎజెండా రాజకీయ సుస్థిరత, ఆర్థిక సుస్థిరత. సింపుల్ ఎగ్జాంపుల్ అండి, మనం గెలిచాము అని చెప్పడానికి మొన్న ఇస్రోనే. అబ్సల్యూట్లీ, ఎస్పెషల్లీ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ప్రేక్షకులకి చెప్తున్నాను, మీ మాధవి గారు చాలా మంచి ప్రశ్న వేశారు, నేను మర్చిపోయినా కానీ ఐ వాంట్ థ్యాంక్ యూ. ఇస్రో, డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, మన అచీవ్మెంట్స్ ఫినామినల్ అచీవ్మెంట్స్. అంటే సెల్ఫ్ రిలయన్స్ అండ్ సెల్ఫ్ ఇండిపెండెన్స్. ఇది ఆయుధాలు తయారు చేయడంలో, ప్లస్ నింగి నుంచి నేల నుంచి నింగి వరకు, అంటే ఫ్రమ్ అర్త్ టు శాటిలైట్స్ మనం అక్కడికి స్పేస్లో ప్రవేశపెడతంలో కూడా సో మెనీ అదర్ కంట్రీస్ ఆర్ లుకింగ్ అప్ టు ఇండియా యాజ్ ఏ ఛాంపియన్ ఇన్ ది రెల్మ్ ఆఫ్ స్పేస్ డెవలప్మెంట్. అంటే అంతరిక్షంలో కూడా మనము రారాజులుగా మారే రోజు వచ్చేసింది. భారత్ అంటే నేను ఒక నిర్వచనం చెబుతున్నాను మాధవి గారు, మీకు ఒకసారి వింటారా? ప్రేక్షకులు కూడా చెప్తున్నాను. BHARAT, భారత్ కదా మన భారతదేశం పేరు. అంటే అర్థం ఏంటంటే, బి అంటే బిల్డింగ్, హెచ్ అంటే హార్మోనియస్, ఏ అంటే అడాషియస్, ఆర్ రాజ్, టు అడ్వాన్స్ ట్రేడ్, టెక్నాలజీ, టూరిజం అండ్ టాలెంట్, అండ్ టు డెసిమేట్ టెర్రరిజం ఈజ్ కాల్డ్ భారత్. అంటే తెలుగులో చెప్తా, ఒక మంచి వాతావరణంతో, హార్మోనియస్ అంటే అందరు కలిసిమెలిసి ఉంటాం, కుల మత ప్రాంత భేదాలకి. అడాషియస్ అంటే ధైర్యంగా ఉంటాం. ఇటు కలిసిమెలిసి ఉండాలని చెప్తున్నాం, ఇటు ధైర్యంగా ఉందామని చెబుతున్నాం. ఈ రెండింటిని చూసే భారతదేశం రాజ్యము మనం ఏం చేస్తున్నాం? వీఆర్ అడ్వాన్సింగ్ వాట్? దేన్ని మనం డెవలప్ చేస్తున్నాం మేడం? ట్రేడ్ని, టూరిజాన్ని, టాలెంట్ని అండ్ అన్నింటి టెక్నాలజీని. ట్రేడ్, టెక్నాలజీ, టూరిజం, టాలెంట్ని ముందులకు తీసుకెళ్తా టెర్రరిజం, టెర్రరిజాన్ని అంటే ఉగ్రవాదాన్ని తొక్కేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. మనకు అది మొన్న నిరూపణ అయిపోయింది. విత్ ఇన్ వీక్ లో కొలాప్స్ అయిపోయింది. ఆపరేషన్ సింధూర్ ద్వారా ముతోడ్ జవాబ్ దే దియా హమ్. సో దిస్ ఇస్ వాట్ భారత్ స్టాండ్స్ ఫర్ ఇన్ 21st century. సో మనం చైనా వైపు వెళ్ళి చైనాని కౌగిలించుకోవాల్సిన అవసరం లేదు, అమెరికా వైపు వెళ్ళి అమెరికాని కౌగిలించుకోవాల్సిన అవసరం లేదు. మనము సర్వసత్తాక సార్వభౌమ రాజ్యంగా ప్రపంచంలో 195 దేశాల్లో సగర్వంగా భారత్ తనదైన ముద్రని, తనదైన బాణిని వినిపించటానికి కావలసిన ప్లాన్, ప్రిపేర్, పర్స్పైర్ అండ్ ఇన్స్పైర్ అనే 4 ప్రిన్సిపల్స్తో పాటు మనకి మన మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్ని, మన సైబర్ స్పేస్ని, మన మ్యారిటైమ్ స్పేస్ని, మన సర్వీస్ సెక్టర్ స్పేస్ని, మన కల్చరల్ స్పేస్ని, మన మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్ని కాపాడుకుంటా ప్రపంచ దేశాలు ఖబర్దార్ ఎవరైతే భారత్ వైపు చూసి దొంగతనంగా దెబ్బతీయాలని చూస్తారో వాళ్ళకి ముతోడ్ జవాబు దేనేకే లియే భారత్ ఆజ్ బహుత్ ఇండిపెండెంట్, స్ట్రాంగ్, సెక్యూర్, నేషనలిస్టిక్ యాజ్ వెల్ యాజ్ పేట్రియాటిక్ అనే ఒక దాంతో ముందరికి వెళ్తున్నాం మేడం. డెఫినెట్గా అన్ని దేశాలకు మన మీద ఆధారపడేలాగా మన దేశం ఎదగాలని మనం కూడా కోరుకుందాం. ఎందుకనంటే ఇది మనకు ఎవరినైనా మనం ఆహ్వానించగలుగుతాం. అంతే, అది మన భారతదేశం యొక్క గొప్పతనం. అంటే వీ హ్యావ్ నెవర్ judged somebody based on their color of their skin, their religion, region or caste. ఎవరినైనా భారతదేశం హక్కును చేర్చుకొని ఒక తల్లి భరత మాత అందరినీ తన బిడ్డల్లాగా వసుదైవ కుటుంబికం అంటే గ్లోబల్ విలేజ్ అనే ఒక గొప్ప కాన్సెప్ట్తో మనం మొదలున్నాము. ఇన్ ద డేస్ టు కమ్ ఇండియా ఈజ్ గోయింగ్ టు రాక్, భారత్ ఈజ్ గోయింగ్ టు లీడ్ అండ్ లెట్స్ బీ పార్ట్ ఆఫ్ ది జర్నీ అహెడ్ అండ్ let me know if I can be of some help in other points. Thank you so much, sir. Thank you అండి. జై హింద్. చూశారు కదండి, మరొక అతిథితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.